రియల్ ఆర్ ఫేక్. ఈరోజు జరిగిన అగ్ని పరీక్షలో ఈ రోజుకి థీమ్ ఇదే, రియల్ ఆర్ ఫేక్. టీమ్స్ వైజ్గా విడిపోయి బాగా పర్ఫామ్ చేసి ఎవరు విన్ అవుతారో అని కాకుండా, ఈరోజు ఎవరి దగ్గర అయితే ఫైర్ కార్డ్ ఉంటుందో వాళ్ళు ఎవరి టీంలో అయితే ఉంటారో వాళ్ళు విన్నర్. అది స్టార్టింగ్లోనే చాలా క్లియర్ ఐడియా వచ్చేసింది. సో హాయ్ హలో అందరికీ నా నమస్కారం. నేను మీ లహరి అండ్ వెల్కమ్ టు లహరీస్ పిఓవి. సో నేను స్టార్టింగ్లో ఏమేమైతే అన్నానో ఈరోజు ఎపిసోడ్లో అది ఏం జరిగింది, ఎంత ఫ్లాట్గా నడిచింది, కొంచెం మనం అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ ఫస్ట్ వచ్చేసి గాయత్రి, రోహిత్, ఆర్కే, సృష్టి వీళ్ళని పిలిచి ఫేక్ ఎవరు రియల్ ఎవరు చెప్పాలి అంటారు. ఇందులో నాకు కొంచెం బెటర్గా ఎవరు ఏం చెప్పారన్న దాని మీద నేను చెప్తాను. అందరూ ఎవరో ఒకరు 2 ఎంచుకోవాలి కాబట్టి రోహిత్, గాయత్రి ఒక టీంలో అన్నట్టు అనిపిస్తుంది, సృష్టి, ఆర్కే ఒక టీంలో అన్నట్టు అనిపిస్తుంది. రోహిత్, గాయత్రి ఇద్దరికిద్దరు రియల్ ఇచ్చుకున్నారు, సృష్టి అండ్ ఆర్కే ఇద్దరికిద్దరు రియల్ ఇచ్చుకున్నారు. వీళ్ళందరిలో వ్యాలిడ్ డిస్కషన్స్ నాకు ఎక్కడ అనిపించిందంటే, రోహిత్ అంటాడనమాట, సృష్టిలో ప్రోస్ అండ్ కాన్స్ లేవని. ఆయన ప్రోస్ అండ్ కాన్స్ లేదని డైరెక్ట్గా ఏమనిపిస్తే అది చెప్పేశాడు. ఏదో చెప్పాలి కదా తిన్ను, ఈ ఈ టాస్క్లో నేను ఏదో చెప్పాలి, తను ఫేక్ అని నేను చెప్పాలి, అట్లా ఏం కాదు, ఫేక్ అని ఏం లేదు, షీఈస్ రియల్, బట్ నాకు కొన్ని ప్రోస్ అండ్ కాన్స్ ఉన్నాయని చెప్పి తను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నేను ఎవ్రీ ఎపిసోడ్ ఆయన గురించి కొంచెం ఆలోచిస్తాను అనమాట. చాలా కష్టపడుతున్నాడు నవరసాల మామ, ఆయనకు కొంచెం ఛాన్స్ రావాలి, చలో ఈరోజు మాట్లాడే ఛాన్స్ వచ్చింది, ఏం చేస్తాడా అని అనుకున్నాను. ఫస్ట్ వచ్చేసి గాయత్రి రియల్ కాదని చెప్తాడు. గాయత్రి ఏవేవైతే రీజన్స్ చెప్పిందో తను సేమ్ అదే రీజన్స్ చెప్తాడు. నువ్వు అబద్ధాలు ఆడతావు, నువ్వు స్ట్రైట్ ఫార్వర్డ్ కాదు, నువ్వు మనసులో ఒకటి ఉంచుకుంటావు, బయట ఇంకోట పెడతావు. ఇది నార్మల్ డిస్కషనే, బట్ దీన్ని కూడా ఇంట్రెస్టింగ్ గా చేసింది ఎవరు అంటే అది రోహిత్ అనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ వచ్చేసి తను ఒకటే అంటాడు, రామకృష్ణ నాకు ఎందుకు ఫేక్ అనిపిస్తుంది అంటే, ఫస్ట్ తను గేమ్ ఆడడానికి అసలు అర్థం కాదు, అండ్ మోర్ ఓవర్ మొన్న గేమ్ లో లీడర్స్ లో బాల్ టాస్క్ అయింది కదా, అందులో ఒక మనిషిని తీసేయమంటే ఆయన వచ్చేసి నన్నే తీసేశారు. పోనీ అట్లీస్ట్ ఏదైనా వ్యాలిడ్ రీజన్ చెప్పాడా అంటే, నువ్వు ఫౌల్ ఆడా అని చెప్పి ఏదో బుల్షిట్ రీజన్ చెప్పాడు, నాకు అసలు నచ్చలేదు, అందుకే తను ఫేక్ అనిపిస్తాడు, రియల్ ఎమోషన్స్ లోపల ఏముంది ఎగ్జాక్ట్లీ అనేది చెప్పాడు. ఈ అంత డిస్కషన్లో సృష్టిని పొగుడుతూ ఉంటాడు దట్ షీఈస్ రియల్ అని. ఈ మధ్యలో శాలిని సృష్టి మధ్య జరిగిన మిస్అండర్స్టాండింగ్ తీసుకొచ్చి శాలినిది తప్పు సృష్టిది కరెక్ట్ అన్నట్టు మాట్లాడతాడు. అండ్ ఇక్కడ వచ్చేసి శాలిని చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఆయన ఈజీగా నువ్వు నోరు మీ షటప్, పక్కెళ్ళు పోపో అని మాట్లాడుతుంది. ఫ్రాంక్గా చూస్తే అలా అదే పొజిషన్లో శాలిని ఉండి అలా ఏదైనా అబ్బాయి మాట్లాడుంటే చాలా గొడవ చేసేవారు. శాలిని కూడా ఎవరు ఫింగర్స్ పాయింట్ చేయలేదు ఎక్సెప్ట్ ఫర్ ద జ్యూరీ. వాళ్ళు కూడా ఏంటంటే మొత్తం అంతా అయిపోయాక ఆర్కే అన్ని మాటలు అనేసాక అప్పుడు శాలినికి వచ్చి చెప్తున్నారు, మేబీ నీ పాయింట్ వ్యాలిడ్ ఏమో, బట్ కొంచెం కంట్రోల్లో ఉండాలి, వీ హ్యావ్ టు రీడ్ ద రూమ్ అండ్ మనం కొంచెం కంటెంట్ మెయింటైన్ చేయాలని చెప్పి ఆమెకి కొంచెం వార్నింగ్ ఇస్తారు. నాకేమనిపించిందంటే ఇది కొంచెం ముందుగానే చెప్తే బెటర్ ఏమో. ఒక రకంగా నేను జడ్జెస్తో అగ్రీ చేస్తా, ఎందుకంటే ఆర్కే తను సృష్టి రియల్ అని చెప్పబోయి ఏదేదో మాట్లాడి శాలిని రాంగ్ అని ప్రూవ్ చేస్తున్నాడు. బట్ అక్కడ నా అండర్స్టాండింగ్ ప్రకారం శాలిని అండ్ సృష్టి మధ్య ఎలాంటి ప్రాపర్ కమ్యూనికేషన్ జరగలేదు. సృష్టి ఒకటి అనుకుంది అండ్ శాలిని ఒకటి చెప్పాను అనుకుంది, ఇద్దరు సింక్లో లేరు. అది ఎవరి మిస్టేక్ కాదు. ఏమనంటే నువ్వు సారీ ఎందుకు చెప్పావు, నీ మిస్టేక్ లేకపోతే అంటున్నాడు. ఫ్రెండ్ తను హర్ట్ అయింది అంటుంది, అందుకే నేను సారీ చెప్పాను, నా ఫ్రెండ్ నా ఇష్టం అన్న ఆయన అడ్డంగా వాదిస్తున్నాడు. దానివల్లే శాలిని కొంచెం కోప్పడింది. బట్ ఏదేమైనా మళ్ళీ ఏదేమైనా సరే ఆమె కొంచెం జాగ్రత్తగా మాట్లాడి కోప్పడచ్చు, అగ్రెషన్ చూపించవచ్చు, బట్ బెటర్ వర్డ్స్ యూస్ చేస్తే మేబీ దానికి ఇంకా బెటర్ వాల్యూ ఉంటుంది అండ్ మనల్ని ఎవరు ఆపరు అని నాకు అనిపించింది. భాగి ఫైర్ కార్డ్ రివీల్ చేశారు. అదేమనుకున్నారు, స్కిప్ ద రౌండ్ చేసి ఒక్క రౌండ్లో పాయింట్స్ తీసుకుంటే అది స్మార్ట్ అన్న. బట్ ఇక్కడ భాగికి స్టీల్ ద పాయింట్స్ అన్న ఫైర్ కార్డ్ వచ్చింది. ఆ ఫైర్ కార్డ్ ఏంటంటే, గేమ్ స్టార్ట్ అవ్వక ముందే భాగి ఒక టీం సెలెక్ట్ చేసుకొని ఆ టీంలో నుంచి వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో అందులో 50 పాయింట్స్ తీసుకునే ఛాన్స్ వచ్చింది. ఈరోజు నాకేమనిపించిందంటే, ఎంత కాదనుకున్నా ఇప్పుడు అగ్ని పరీక్ష కంటెస్టెంట్స్ అందరూ చాలా బాడుతున్నారు, ప్రాణం పెట్టాడుతున్నారు, ఎవరు తగ్గేలాగైతే లేరు. సో భాగికి ఎప్పుడైతే ఆ ఛాన్స్ వచ్చిందో ఆటోమేటిక్గా వాళ్ళ టీమే విన్ అవుతుంది అని చాలా క్లియర్ కట్గా అర్థం అయిపోయింది ఈరోజు. ఎందుకంటే అందరూ ఈక్వల్గా ఆడుతున్నారు. అటు ఇటుగా ఉన్న ఒక 1 రౌండ్ 2 రౌండ్స్ తగ్గుతారు. ఓకే, అలా మ్యాథ్ వేసుకున్నా సరే 2 రౌండ్స్ తగ్గినా సరే వాళ్ళు ఎప్పుడైతే ఒక టీం నుంచి హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ తీసుకుంటున్నారో ఆటోమేటిక్గా వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే టీంకి, ఇప్పుడు ఎవరైతే పాయింట్స్ ఇస్తున్నారో ఒకవేళ వాళ్ళే హైయెస్ట్ ఉంటే సో ఆటోమేటిక్గా భాగి వాళ్ళు విన్ అయిపోతారు. ఎంత మ్యాచ్ చేసినా, ఎంత పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చేసినా ఎక్కువ ఫేవర్ వచ్చేసి భాగి ఏ టీంలో ఉంటే ఆ టీం. అది చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అయిపోయింది. సో ఇప్పుడు వచ్చేసి టీమ్ లీడర్స్ కోసం టాస్క్ జరుగుతుంది. శ్రీముఖి వచ్చి ఇట్లా నిమ్మకాయలు ఇస్తే ఎవరు పట్టుకుంటే వాళ్ళు టీమ్ లీడర్స్ అంటది. అక్కడ కూడా అమను అపూర్వ అసలు ఎందుకు కొట్టుకుంటున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారో తెలియదు. అండ్ అమన్కి ఎందుకంత స్క్రీన్ స్పేస్ ఇస్తున్నారో కూడా తెలియదు. పాపం అపూర్వ ఏదోలా
కొట్లాడుకొని ఏదో ఒకటి చేసి ఆ లెమన్‌ని పట్టుకుంది. ఆ లెమన్ పట్టుకుంటే అమన్ ఏంటి నువ్వెప్పుడు ఇంతే ఇట్లా అని చెప్పేసి హి వాస్ వైనింగ్. అండ్ నాకొకటి అర్థం కాదు. ఎప్పుడు అపూర్వ అని అందరూ అంటారు కదా! తను ఓడిపోతే ఇట్లా రీజన్ ఎతుక్కుంటదని. మరి అమన్ గూడా ఇప్పుడు ఓడిపోయిన లెక్కే కదా! లెమన్ ఆయన చేతికి రాలేదు. అపూర్వ చేతికెళ్ళింది. ఇప్పుడు ఎవరెందుకు ఏమనట్లేదు ఓడిపోతే నువ్వు వంకలు చెప్తావని. అమన్, భాగి, రాజ్‌కుమారి, ఆర్‌కే అండ్ దీపక్. వీళ్ళు అందరూ లెమన్స్ పట్టుకుంటారు. అండ్ భాగి ఒక్క చేత్తో ఉన్న ఒక లెమన్ పట్టుకొని లీడర్‌షిప్ టాస్క్‌లోకి వచ్చేస్తది. సో, ఫస్ట్ టాస్క్ ఏమంటే కూర్చున్న వాళ్ళందరూ గెస్ చేయాలి. అక్కడ నించున్న వాళ్ళకి ఇట్లాగా గోనె సంచిలో నిమ్మకాయలు ఉన్నాయన్నట్టు ఇస్తారు. ఒక 2 వాటిల్లో మాత్రమే బరువైన నిమ్మకాయలుంటాయి. మిగిలిన వాళ్ళందరూ యాక్టింగ్ చేయాలి. అందరూ చాలా బా యాక్ట్ చేస్తారు. అండ్ కూర్చున్న కంటెస్టెంట్స్‌కి ఛాన్స్ ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళు ఈ యాక్టింగ్‌లో రియల్‌గా ఎవరు చేస్తున్నారు, ఫేక్‌గా ఎవరు చేస్తున్నారో ఈదర్ ఆఫ్ ద వన్ కనిపెడితే వాళ్ళు టీమ్ లీడర్ అయిపోతారు. అది గేమ్. ఒకవేళ కనిపెట్టలేదనుకో, తప్పు చెప్తే ఎవరినైతే ఎంచుకున్నారో వాళ్ళు టీమ్ లీడర్ అవుతారు. సో, మిథిలేష్ వచ్చేసి టీమ్ లీడర్ అవ్వడానికి ఫస్ట్ ఎళ్లి పట్టుకుంటాడు. రాజ్‌కుమారి అంటారు. బట్ ఆవిడ చాలా బాగా ఆవిడకి నిజంగానే బరువు ఉందన్న నాకు ఫస్ట్ నుంచి అనిపించింది. ఆవిడ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్ అది. బట్ ఆవిడ ఫేక్ చేస్తున్నారేమో అది అనుకున్నాడేమో మిథిలేష్. వచ్చి రాజ్‌కుమారి అన్నారు. బట్ ఆవిడ దగ్గర నిజంగానే బరువుంది. సో, ఆయన పక్కకు తప్పుకుంటాడు. రాజ్‌కుమారి వచ్చి ఫస్ట్ అవుతది. సెకండ్ ఛాన్స్ వచ్చి సృష్టి తీసుకుంటది. ఆర్‌కే ఫాల్స్ ఆయన దగ్గర లేవు. ఆయన నటిస్తున్నాడని చెప్తది. సో, అలానే కరెక్ట్ అవుతది. థర్డ్ లీడర్ ఎవరవుతారని ఇంకొక టెస్ట్ పెడతారు. అక్కడికొచ్చేసి దీపక్, భాగి, అమన్ ముగ్గురు పార్టిసిపేట్ చేస్తారు. వాళ్ళకి 3 డ్రింక్స్ ఉంటాయి. 2 స్వీట్ డ్రింక్స్, ఒక వెనిగర్ ఉంటది. అందులో వెనిగర్ ఎవరు తాగుతున్నారు, స్వీట్ ఎవరు తాగుతున్నారు, సేమ్ రియల్ ఆర్ ఫేక్ ఏదో ఒకటి కనిపెట్టాలి. అక్కడ ఫస్ట్ వచ్చేసి రోహిత్ వచ్చి గంట కొడతాడు. తనొచ్చి ఆబ్వియస్ చాయిస్ ఎంచుకుంటాడు. దట్ ఈస్ దీపక్. దీపక్ వచ్చేసి ఇట్లా గడగడ తాగేస్తుంటే మేబీ దీపక్ ఫేక్ చేస్తున్నాడేమో, తను వెనిగర్ తాగుతున్నాడని కొంచెం ఎక్కువ ఆలోచించాడు రోహిత్. అక్కడ రోహిత్ ఫాల్స్ అండ్ అమన్ వచ్చేసి థర్డ్ టీమ్ లీడర్ అయిపోతారు. ఈ థర్డ్ టీమ్ లీడర్ అయిపోయాక వీళ్ళకి ఒక ఛాన్స్ ఉంటదనమాట. స్ట్రా ఎత్తుకోవాలి. ఎవరైతే స్మాలెస్ట్ స్ట్రా తీసుకుంటారో వాళ్ళది స్మాలెస్ట్ టీమ్ అట్లా పైకెళ్తది. సృష్టికేమో అందరికన్నా స్మాల్ స్ట్రా వస్తది. సో, తన టీమ్‌లో ఓన్లీ 4 మెంబర్స్. తనదే తక్కువ కాబట్టి తనకే ఫస్ట్ ఛాన్స్ ఎవరిని ఎంచుకోవాలి అని. ఇక్కడ తనొచ్చేసి దీపక్, రోహిత్, చరణ్ ఎంచుకుంటుంది. స్ట్రాంగ్ టీమ్. రియల్ ఆర్ ఫేక్‌లో ఇంత స్ట్రాంగ్ టీమ్ ఎందుకు కొంచెం కూడా స్ట్రాటజీ వాడలేదు, బ్రెయిన్ వాడలేదు అనిపించింది సృష్టి అయితే నాకు. జడ్జెస్ కూడా లిటరల్లీ షాక్. తను భాగిని ఎంచుకోలేదు ఎందుకు అని. ఎందుకంటే 4 మెంబర్స్ ఉండాలి. రియల్ ఆర్ ఫేక్‌లో నాకెట్లా అనిపిస్తదంటే రియల్ ఆర్ ఫేక్‌లో 4 మెంబర్సే ఉంటే మీకు ఛాన్స్ ఎక్కువుంటది. లైక్ ఎవరైనా ఒకళ్ళు బాగా చేస్తున్నారంటే వాళ్ళు మళ్ళీ మళ్ళీ వెళ్లి రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంటది. అండ్ భాగి ఉంటే హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ ఆల్రెడీ మీ దాంట్లోకొచ్చేస్తున్నాయి. అండ్ ఇంత చూస్తే భాగికి, సృష్టికి ఏమన్నా పడదా అనుకుంటే అలా గూడా లేదు. భాగి వేరే టీమ్‌లోకెళ్ళినప్పుడు సృష్టి బానే పొగుడుతది. తను మాకలా చెయ్యదనుకుంటా అని భాగి కూడా లిటరల్లీ వాళ్ళ సేమ్ ఆళ్ళనే సెలెక్ట్ జేసుకోదు. ఏమవుతదంటే తనలాగా చేయగానే నవదీప్ కూడా చాలా షాక్ అవుతారు. అసలు భాగిని ఎందుకు తీసుకోలేదు అని. నెక్స్ట్ వచ్చేసి రాజ్‌కుమారి చాలా స్మార్ట్ ఉంటది. తను భాగిని తీసుకుంటది తన టీమ్‌లో. బట్ ఇక్కడ నాకంత ఇన్నోసెంట్‌గా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదనిపించింది. ఒకవేళ మనం క్రేజీ గేమ్ ఆడుతుంటే ఆ గేమ్ చూపించుకోగలగాలి. రాజ్‌కుమారి గారొచ్చేసి ఇక్కడ చాలా స్మార్ట్ మూవ్ చేశారు. భాగి గారిని ఎంచుకోవడం ఈస్ అ వెరీ స్మార్ట్ మూవ్. అది ఎట్లా చెప్పాలంటే నాకు ఆవిడ మీద నమ్మకం ఉంది. ఇది చూస్తారు, అది చూస్తారు అలా చెప్పేదానికన్నా ఆవిడ దగ్గర కార్డుంది. సృష్టి ఛాన్స్ తీసుకోలేదు. నాకు సెకండ్ ఛాన్స్ వచ్చింది. ఐ షుడ్ బి స్మార్ట్ ఇనఫ్ అండ్ ఐ హావ్ టు టేక్ అ ఛాన్స్ అలా చెప్పినా అయిపోతుండే. కానీ ఆవిడ అలా ఏం చెప్పలేదు. మంచితనానికి మారుపేరులాగా చేసింది. పెద్ద స్ట్రా వస్తది. సో, అమ్మన్ ఏమనుకుంటాడంటే నాదే పెద్ద టీమ్ ఎక్కువ మంది ఉంటారేమో అని అనుకుంటే లిటరల్లీ ఆయన టీమ్‌లోనే అతి మిగిలిపోయిన వాళ్ళు ఉంటారు. మిగిలిపోయిన వాళ్ళందరిలో శాలిని, అపూర్వ వీళ్ళందరూ అమన్ టీమ్‌కెళ్తారు. అండ్ వాళ్ళ మధ్య చాలా రియల్ ఆర్ ఫేక్ టాస్క్స్ జరుగుతాయి. సో, ఇప్పుడొచ్చేసి భాగీకి లిటరల్లీ ఒక ఛాన్స్ ఇస్తారు. ఎవరి టీమ్‌లో ఫస్టే సెలెక్ట్ చేసుకోవాలి. గేమ్ ఆడకముందు ఎవరి టీమ్ నుంచి పాయింట్స్ స్టీల్ చేస్తామని తనొచ్చేసి సృష్టి మాట నిలబెట్టడానికంట తను అమన్ టీమ్‌ని చూస్ చేసుకున్నారు అని చెప్పి చెప్తారు. సో, ఫస్ట్ రౌండ్ వచ్చేసి సృష్టి, భాగి అండ్ శాలిని వస్తారు. ఒక ఇద్దరు మనుషులు నించుంటారు. అందులో ఎవరు టాల్, ఎవరు రాంగ్, ఎవరు షార్ట్ అని గెస్ చేయాలి. భాగి, శాలిని ఇద్దరు షార్ట్ పర్సన్‌ని టాల్ అనుకుంటారు. కానీ సృష్టి ఇక్కడ కరెక్ట్‌గా గెస్ చేస్తది. సో, సృష్టికి ఏం ఛాన్స్ వస్తదంటే తను మిగిలిన ఈ 2 టీమ్స్‌లో ఎవరినైనా సెలెక్ట్ చేసుకొని వాళ్ళలో ఒక టీమ్ మెంబర్‌ని పక్కన పెట్టాలి. ఇక్కడ సృష్టి భాగి ఫేవర్ చేసింది కాబట్టి భాగి టీమ్ నుంచి కాకుండా అమన్ టీమ్ నుంచి గాయత్రిని తీసుకెళ్ళి పక్కన పెడతది. ఇక్కడ ఒకటే విషయం అనిపించిందండి. నేను ఒప్పుకుంటా గాయత్రి గారు అంత డిజర్వింగ్ పర్సన్ కాదు. లేకపోతే ఎవరైనా బెటర్ పర్సన్ ఛాన్స్ వచ్చేదని. కానీ ఇక్కడ నాకు ఒక బాధ ఏమనిపిస్తుందంటే ఆవిడ అన్‌డిజర్వింగే. ఫస్ట్‌లో నాకు బానే అనిపించింది. ఆ ఛాన్స్ రావట్లేదు మంచి పని అయిందని. కానీ రొటీన్‌గా అదే చూసి ఆవిడ ప్రూవ్ చేసుకోవట్లేదని ప్రతిసారి పక్కన పెడుతున్నారు. ఆవిడ ఆడిన ఒకే ఒక్క గేమ్ బాల్ టాస్క్. అందులో కూడా కొద్దో గొప్పో స్ట్రాటజీ గాయత్రి గారే పెట్టారు. కానీ ఆవిడని కాన్స్టెంట్‌గా అన్‌డిజర్వింగ్ అని చెప్పి తీసేసి అసలు ఆవిడకి అసలు ఆడే ఛాన్సే ఇవ్వట్లేదు. అది నాకు
కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ ఇట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. ఐ థింక్ ఇట్స్ నాట్ సో ఫేర్ ఫర్ హర్. అంత ఛాన్సే రావట్లేదు ఆవిడకి అసలు ప్రూవ్ చేసుకోవడానికి, లేకపోతే పర్ఫామ్ చేయడానికి. అపూర్వ, మిథిలేష్, దీపక్ వస్తారు. ఆ క్రిసాన్ చూసి ఏది రియల్ ఏది ఫేక్ అని చెప్పాలి. అంటే అపూర్వ, మిథిలేష్ ఇద్దరు కరెక్ట్ గా చెప్తారు, దీపక్ రాంగ్ చెప్తారు. సో దీపక్ సృష్టి టీం నుంచి, సో వాళ్ళ టీం నుంచి ఎవరినైనా తీసేయాలి అంటే వాళ్ళు చరణ్ తీసేస్తారు. ఎందుకంటే ఆ అబ్బాయి చాలా స్మార్ట్, సో గెస్ట్ చేసేస్తాడు ఈజీగా. మాకు కాంపిటీషన్ తగ్గాలి కాబట్టి మేము చరణ్ తీసేస్తున్నాం. థర్డ్ రౌండ్ వచ్చేసి అమన్, ఝాన్సీ, రోహిత్ వస్తారు. ఇక్కడ 2 మెజిషియన్స్ వచ్చారు. ఇందులో రియల్ ఎవరో ఫేక్ ఎవరో తెలుసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అందరూ కరెక్ట్ గా చెప్తారు. బట్ ఇందులో నాకు బాగా స్టాండ్ అవుట్ అయిన ఆన్సర్ ఏంటంటే అబ్రకదబ్రా అనండి. అంటే ఆ ఫేక్ అడిగిన ఆయనేమో అబ్రకదబ్రా అంటే తెలిసిపోతుంది అనమాట పక్కన ఉన్న ఆయన రియల్ అని. రోహిత్ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ చెప్తాడు. ఏంటి అంటే యాక్చువల్లీ ఆయన ఓవర్ పర్ఫెక్షనిస్ట్ గా ఉన్నాడు, అన్ని ప్రాపర్ గా ఉన్నాయి. సో నాకు అది కూడా ఒక రీజన్ అనిపించింది. అండ్ మిగిలింది కూడా ఆయనకి ఎంత ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడిగితే 25 years అని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు. అందుకని నేను రియల్ ఫేక్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ప్రాపర్ రీజనింగ్ ఇచ్చినట్టు అనిపించింది. ఇక్కడ రౌండ్స్ నుంచి ఆల్మోస్ట్ అన్ని రౌండ్స్ లో ఎవరు వచ్చినా అందరూ రైట్ గా గెస్ చేస్తారు. అంతా లాస్ట్ కి చూస్తే ఒక 100 డిఫరెన్స్ తో 3 టీమ్స్ ఉంటాయి. ఇక్కడ నేను ఫస్ట్ లో మెన్షన్ చేసిన పాయింట్ అదే. ఒకవేళ అందరూ ప్రాణం పెట్టి బాగా ఆడి పర్ఫామ్ చేస్తే కొంచెం డిఫరెన్స్ లోనే ఉంటారు. ఇప్పుడు భాగి వాళ్ళ టీం వచ్చేసి అమన్ వాళ్ళ టీం నుంచి ½ points తీసుకోవాలని ముందే డిసైడ్ అయి ఉంది. భాగి వాళ్ళ టీం వచ్చేసి 600, అమన్ వాళ్ళ టీం కూడా వచ్చేసి 600 లో ఉంటారు. ఇప్పుడు అమన్ వాళ్ళ టీం వచ్చేసి 300 అయిపోయి భాగి వాళ్ళ టీం వచ్చేసి 1200 నుంచి ఫస్ట్ పొజిషన్ కి వెళ్ళిపోతారు. అలా రాజ్ కుమారి వాళ్ళ టీం విన్ అవుతారు. రాజ్ కుమారి గారికి అడుగుతారు, మీరు ఎవరికి ఇస్తారు ఓట్ అపీల్ అంటే, నేను భాగికే ఇస్తానంటారు. భాగి గారు కూడా చాలా బాగా చెప్తారు ఓట్ అపీల్. అండ్ ఇప్పుడు జ్యూరీ వచ్చేసి ఎవరు MVP మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అంటే వాళ్ళు వచ్చేసి రాజ్ కుమారి గారు అంటారు. రాజ్ కుమారి గారు చాలా బాగా ఆడారు. ఫస్ట్ వచ్చేసి లీడర్ టాస్క్ లో ఆ లెమన్ క్యాచ్ చేయడం, దాని తర్వాత వచ్చి ఆ బరువు మోయడం, ఎంత కాదనుకున్నా ఆవిడ ఫూల్ చేశారు మిథిలేష్ గారిని. సో షీ డిడ్ విన్ దేర్. అండ్ వచ్చి రియల్ ఆర్ ఫేక్ లో కూడా ఆవిడ వచ్చిన 2 సార్లు కరెక్ట్ గెస్ట్ చేస్తారు. సో ఈ రోజు ఆవిడైతే అద్భుతంగా ఆడారు అండ్ పర్ఫామ్ చేశారు. దానివల్ల అభిజిత్ కూడా చాలా పొగిడతాడు. అప్పుడే తను హ్యాపీగా కూడా ఫీల్ అవుతుంది అండ్ మంచిగా ఓట్ అపీల్ కూడా చేస్తుంది. ఇట్లా ఆడితే రాజ్ కుమారి గారు చూడడానికి బాగుంటుంది. అట్లా ఫేక్ సింపతి తీసుకోవడం వల్ల ఈ రోజు మీరు ఆడినా నేను అంత ఇంపాక్ట్ఫుల్ గా చూడలేకపోతాను. ఎందుకంటే సింపతి కార్డ్ ముందు వాడారు, కానీ మీ ఉన్న స్ట్రెంగ్త్ ముందు వాడి తర్వాత సింపతి కార్డ్ వాడితే వర్కౌట్ అవుతుంది. ఓవరాల్ ఈ రోజు ఎపిసోడ్ అయితే చాలా ఫ్లాట్ గా, పెద్ద డిస్కషన్స్ లేకుండా, అండ్ మోర్ ఓవర్ నేను చెప్పినట్లు ఎప్పుడైతే ఆ స్టీల్ ½ the points అన్న ఫైర్ కార్డ్ ఇంట్రడ్యూస్ అయిందో అక్కడే అనిపించేసింది వీళ్ళ టీం నో మ్యాటర్ వాట్ దే విల్ విన్ అని. విన్నింగ్ పక్కన పెడితే అందరూ చాలా బాగా పర్ఫామ్ చేశారు. ఎప్పుడైతే ఒక పర్సన్ సరిగ్గా పర్ఫామ్ చేయకుండా ఒక పర్సనే పర్ఫామ్ చేస్తే వాళ్ళని పొగడ్డానికో మిగిలిన వాళ్ళు తిట్టడానికో ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే అందరూ బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఎపిసోడ్ మొత్తం ఫ్లాట్ గా అనిపించింది. సో అంతేనండి ఈరోజు ఎపిసోడ్ కబర్లు. సో నా రివ్యూ కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా నన్ను సపోర్ట్ చేయండి, లైక్ షేర్ చేయండి అండ్ కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి పెట్టండి. డెఫినెట్ గా నా రివ్యూస్ మీకు నచ్చుతాయని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఒక కొత్త కాంటెంట్ క్రియేటర్, సో డెఫినెట్లీ నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.